గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. గౌరవ సభ్యులు చాలా మంది మరి మా సర్పంచులకు ఎంపీటీసీలకు రావాల్సిన నిధుల విషయంలో మాట్లాడిండ్రు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామం పోయినా మరి కన్నీరు పెట్టుకుంటా మరి చాలా ఇబ్బందుల పాలై మాకు ఇన్ని సంవత్సరం అవుతుంది కనీసం ఒక్క నయా పైసా కూడా మరి బాకీలు మేము వడ్డీలకు తెచ్చుకున్నాం 2 రూపాయలకు 3 రూపాయలకు ఇప్పటి వరకు కూడా మరి ఆ పేమెంట్ రాలేదని చెప్పి మరి దినాది దినంగా వాళ్ళు లాస్ట్కు పుస్తమట్టలు కూడా అమ్ముకునే పరిస్థితికి ఇవాళ మీ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము డబ్బులు ఇవ్వకుండా మరి ఇప్పటి వరకు కూడా సంవత్సరంలో కనీసం ఒక నయా పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరంలో 1 రూపాయి కూడా రిలీజ్ చేయని ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగస్తులు గత 15 రోజుల నుంచి మరి రోజు సమ్మె చేస్తే కనీసం దాని మీద ఏ ఒక్క సభ్యుడు కానీ మరి అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మా నియోజకవర్గంలో దుబ్బాక నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో రోడ్లు డ్యామేజ్ అయినాయి. కనీసం ఒక్క రోడ్డు కూడా బ్యాలెన్స్ వర్క్ ఉన్న రోడ్డు కూడా కనీసము 1 లక్ష 2 లక్షలు కూడా ఇయ్యని పరిస్థితిలో ఉన్నది అంటే ఎంత దౌర్భాగ్యమో మరి ఇప్పటికైనా గుర్తించాలి అధ్యక్ష. ఇంత ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లలో యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ఎంతో మంది చనిపోతున్నారు. మరి ఎన్నో లేఖలు రాసినా ఎంతమందిని మాట్లాడినా కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క కలెక్టర్ కానీ ఫోన్ కూడా లేపని పరిస్థితిలో ఉన్నది. సెక్రటరీలకు మొదలుకుంటే మంత్రులు కానీ ఎవ్వరు కూడా కనీసం స్పందించరు. ఒక ఆర్ఎన్బి అధికారి కానీ పంచాయతీ అధికారి కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించింది కానీ పిఆర్ కానీ ఏ ఒక్క అధికారి కూడా మరి ఈ విషయాలలో కనీసం డిస్కస్ చేయడానికి కూడా రివ్యూ మీటింగ్ పెడితే కూడా రాని పరిస్థితిలో ఇవాళ మీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. చాలా కక్షపూరితమైన మరి రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే మరి మా శాసనసభ్యులు మా పార్టీ వాళ్ళు ఉండడం మీకు ఇష్టం లేకపోతే కూడా చెప్పండి, దాని మీద కూడా మేము ఆలోచించుకుంటాం. కనీసం ప్రజలను నష్టపెట్టకుండ్రి, ప్రజలను బాధ పెట్టకుండ్రి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. హాస్టళ్లలో పోయినా స్కూళ్ళల్లో పోయినా రోడ్ల మీద పోయినా ఒక్క 3-4 కరెంటు పోల్లుగా ఉన్నా ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఏ ఊరికైనా డీడీలు కట్టి ఇప్పటి వరకు 1 నెల 2 నెలలు 3 నెలలు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కానీ బుడ్డీలు కానీ ఒక 4 పోల్స్ కానీ వైర్లు కానీ రైతులు నానా అవస్థ పడుతుండ్రు. కనీసం రైతులు మళ్ళీ ఇప్పుడు యాసంగికి వచ్చిన పొలాలు నాటేసుకోవాలి, తుకాలు ఈతకు వచ్చినాయి. కనీసం ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే ఒక 2-3 కరెంటు పోల్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవ్వాలి మీ ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. మినిస్టర్ గారు అరే ఎటో పోయింది, ఇది 0 అవర్ కాదు కదా అన్న, 0 అవర్ కాదు. ఏదైనా కొంచెం అటు ఇటు మాట్లాడడానికి. అధ్యక్ష, సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి హరీష్ రావు గారు, అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, కోవలక్ష్మి గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్. వారు చెప్పినటువంటి వివిధ అంశాలను చూస్తే మేము వచ్చిన తర్వాత సర్పంచులు ఫిబ్రవరి నెలలో వాళ్ళ కాలం అయిపోయింది సార్. అప్పటి తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి మరి మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ జరగకపోవడం మూలంగా కొద్దిగా గ్రామాలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం. అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు. అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీరి హయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచ్లో లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు. అయినా కూడా సార్ మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం 740 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో 450 కోట్లు రిలీజ్ చేసినాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం. కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా
ఎన్ఆర్ఈ చేసి మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్. అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్రతోటి ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్, అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. అదేవిధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడారు. 1100 కోట్ల రూపాయల పనులను గత ప్రభుత్వం చేస్తే మరి అవి 800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్. కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు, చెల్లిస్తాము. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం, పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం. కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో, చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నా. నమస్తే. క్వశ్చన్ నంబర్ 566